శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం దివ్వెల మాధురి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఒక పార్టీకి వెళ్ళి అక్కడ పట్టుబడినట్లు అరెస్ట్ అయినట్లు రకరకాల వార్తాగానాలు వచ్చాయి. అవేవీ లేవు, మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం, ఆ ఇంటర్వ్యూ చేసే టైంలో పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకొని డిప్యూటీ సీఎంగా అవ్వగాలేంది మా ఆయన ఎమ్మెల్యే అవ్వలేడా అని ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. మళ్ళీ కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈ మొత్తాన్ని చూసి మీ కామెంట్స్ ఏంటి అసలు? ఏం చెప్పాలి? ఒక రకంగా దివ్యల మాధురి వయసుకి చిన్నది, ఇంకా చిన్నపిల్లలాగానే చేస్తుంది. 3 పిల్లల తల్లి. ఆమెకు చాలా వయసు లేకపోవచ్చు, కానీ చదువుకున్నామే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ ప్రపంచం తెలియని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు. ఒక మొదటి పెళ్ళిని తిరస్కరించటంలో ఆవిడికి హక్కు ఉందనే అంటాను నేను. ఓకే, మనము చావైనా రేవైనా ఆ భర్తతోనే ఉండాలి అని చెప్పి ఎవరు చెప్పరు. నీకు విభేదాలు ఉన్నాయి, నువ్వు పక్కకు వచ్చేసావా, విడిపోయావా అనేది తర్వాత మాట్లాడదాం. మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకునే హక్కు వ్యక్తిగా ఉంది. కాకపోతే పెళ్లి చుట్టూ ఎంతటి తీయటి అనుభూతులు, ఊహలు అలా ఎన్నెన్ని ఉన్నాయో, అలాగే ఒక గులాబీ చెట్టుకి పువ్వు ఎంత అందంగా ఉంటుందో గులాబీ చెట్టు పక్కనే ముళ్ళు కూడా అట్లాగే ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా పెంచి పోషించాలి గులాబీ చెట్టుని. పువ్వును కోసుకునేప్పుడు కూడా అంతే జాగ్రత్తగా కోసుకోవాలి, లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి. పెంచి ఎప్పుడైనా ముళ్ళు గుంచుకుంటాయి జాగ్రత్త లేకపోతే, పువ్వు కోసేప్పుడైనా అంటే హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు ఉండాలి. అదేంటి అంటే నచ్చినప్పుడు ఇప్పుడు షాపింగ్ చేస్తారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. అందులో ఏదో నచ్చలేదు రిటర్న్ పెడతారు. వాడు వస్తాడు, తీసుకెళ్తాడు, డబ్బులు అయితే ఇయ్యరు, కానీ మళ్ళీ ఇంకొక వస్తువు వేస్తారు. కొంతమంది డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంత ఈజీ కాదు పెళ్ళిలో ఉన్న గమ్మత్తే అది. ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అంత కింద కూడా పడేస్తుంది పెళ్ళి. దానికి తార్కాణమే వీళ్ళిద్దరు బంధం. దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాసు బంధం అలాగే ఉంది. ఏంటంటే వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చాలా కావాల్సినట్లుగా ఉండొచ్చు, కానీ అది వాళ్ళకి గులాబీ పువ్వులాగా సువాసనలు ఇవ్వచ్చు, అందాన్ని ఇవ్వచ్చు, రకరకాల రంగులు గులాబీ పువ్వులు ఉన్నట్లే, గుత్తులు గులాబీలు ఉన్నట్లే వాళ్ళ ప్రేమ వాళ్ళిద్దరి వరకు ఇంత గొప్పగా ఉండొచ్చు. కానీ చుట్టూ ముళ్ళు ఏంటి అంటే ఆయనకి విడాకులు కాలేదు, ఈమెకి విడాకులు కాలేదు. మొదటి నుంచి మనం మాట్లాడుతుంది అదే. విడాకులు కాకుండా మీరు సహజీవనం చేయటానికి మీకు అర్హత లేదు. మీకు ఇష్టం ఉండొచ్చు, కానీ మీకు ఆ హక్కు లేదు. సహజీవనానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏంటి? చట్టం చెప్పినాయి. నేను న్యాయము, ధర్మము, నీతి సూత్రాలు ఇవన్నీ నేను మాట్లాడనండి. నేను ఎప్పుడు కూడా చట్టం దృష్టికోణంతోనే చూస్తా. చట్టం దృష్టికోణం ఏంటి? ఇద్దరు సహజీవనం చేయాలి అంటే వాళ్ళిద్దరూ మేజర్లు అయి ఉండాలి, అలాగే ఇంకో బంధంలో లేనివారై ఉండాలి. లేదు కూడదు మేము సహజీవనం చేస్తాము అని అనుకుంటే మీ భాగస్వాములు మీ మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నా, లేదు నాలాంటి వాళ్ళు నోరు చేసుకున్నా మీరు భరించవలసిందే. దానికి మీరు బద్దులై ఉండవలసిందే. దీనికి ఇంకా రాజీ మార్గం లేదు. అసలు ఈ ప్రపంచంతో పని లేని వాళ్ళండి వీళ్ళు, ఎవరికి తెలియని వాళ్ళండి అంటే ఇప్పుడు సహజీవనాలు జరగట్లేదు అని నేను చెప్పను సుమా. చాలామంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళు ప్రపంచానికి తెలిసిన వాళ్ళైతే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం.
తెలియని వాళ్ళు అనుకోండి ఎందుకు మాట్లాడతాం, ఎవరి గురించి అయినా మాట్లాడం కదా. వీళ్ళు రాజకీయాల వల్లనో లేకపోతే వ్యాపార రంగం వల్లనో ఇంకొక రంగం వల్లనో వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి, వీళ్ళు గుర్తించబడ్డారు కాబట్టి సమాజంలో, ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ మీద ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుందండి అని చెప్తాం మనం. ఇప్పుడు మన ఇంటి పక్కనో లేకపోతే ఇంకెక్కడో మనకు తెలిసిన వాళ్ళు సహజీవనం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ గురించి మనం మీడియాలో మాట్లాడతామా? మాట్లాడాం. ఎవరి గురించి మాట్లాడతాము? ఇలా అందరికీ తెలిసిన వాళ్ళ గురించి. ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, అంతకుముందు 2-3 సార్లు ఎలక్షన్స్లో పోటీ చేశారు. ఆయన నిజానికి మంచి వ్యవహార దక్షత ఉన్నవాడు కావచ్చు, వ్యాపార దక్షత ఉన్నవాడు కావచ్చు, లేదు అనుకుంటే అధికార పార్టీలో ఎమ్మెల్సీ అయ్యి ఉండొచ్చు, ఏమన్నా అయ్యి ఉండొచ్చు. కానీ చట్ట విరుద్ధంగా ఉంటే మటుకు ప్రశ్నిస్తారు. అయితే ఈ ప్రశ్నించే ప్రాసెస్లో వీళ్ళు భార్యాభర్తల మాదిరి చలామణి అవుతున్నారు. దురదృష్టవశాత్తు మీడియా కూడా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా గుర్తించింది. చట్టం గుర్తించలేదు కానీ మీడియా అయితే గుర్తించింది. భార్యాభర్తలుగానే వీళ్ళు మెలుగుతున్నారు, మీడియా కూడా గుర్తించింది. ఇష్టం ఉందో ఇష్టం లేదో తెలియదు కానీ మీడియా కూడా గుర్తించింది. సరే, ఇప్పుడు నిన్న కూడా ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా భార్యాభర్తలనే రాస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ నిన్నో మొన్న ఒకటి రిలీజ్ చేసింది, ఒక రీల్ చేసింది. రీల్లో నా మొగుడు అని సంబోధించింది. నిజానికి ఇంత ఓపెన్గా మాట్లాడే హక్కు లేదు, మాట్లాడకూడదు, అంతే. ఇక దీనికి ఇంక రెండోది లేదు. పైగా ఆ విషయంలో చాలా దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి ఆమె చాలా ఎక్కువగా ఫ్యాంటసీలోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. ఇంతంత ఫ్యాంటసీలు ఏ 18 ఏళ్ల పిల్లలో 20 ఏళ్ల పిల్లలో సినిమా హీరోలను చూసి ఫ్యాంటసీలోకి వెళ్తారు తప్పితే ఫెయిరీ టేల్ లాగా. ఇప్పుడు ఈమె 60 ఏళ్ల దువ్వాడ శ్రీనివాస్ గారు నిజంగానే నీకు నవయువకుల్లాగా కనిపించవచ్చు, కానీ బాంబులు చుడతారు, బాంబులు వేస్తారు అంటే అసలు బాంబులు చుట్టడము బాంబులు వేయటం కూడా చట్టవిరుద్ధమే. ఇప్పుడు లోపల వేస్తారు. నిజంగా ఎన్ని బాంబులు చుట్టావు, ఎక్కడ చుట్టావు, ఆవిడే చెప్తుంది కదా, ఏంటి సంగతి అని చెప్పి అడిగారు అనుకోండి, ఏంటి పరిస్థితి అసలు? అందుకే మనము కొంచెం ఆల్రెడీనే మనము డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్టు, ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోడు పట్టుబడ్డాడు అనుకోండి, ఏ ఫైనో కట్టేసేసి తప్పు జరిగితే ఫైన్ కట్టి పక్కకి వెళ్తారు. డ్రైవింగ్ లైసెన్సే లేకపోతే వీళ్ళిద్దరు పని అది. వీళ్ళకి లైసెన్స్ లేదు, అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. దానికి తోడు ఈమె మాటలు మధ్యలో. సరే, ఇది అయిపోయిందా? ఆ 2-3 రోజుల రీల్ సంగతి పక్కన పెడితే, నిన్నో మొన్న ఫామ్ హౌస్కి వెళ్ళారు వీళ్ళు పార్టీ చేసుకుంటానికి. అక్కడ పార్టీకి వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ తెలియాలని లేదు. ఆ విషయంలో వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు, మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఒకవేళ మన కూడా ఎవరన్నా ఇన్వైట్ చేశారనుకోండి, వెళ్ళామనుకోండి, మనం ఏమనుకుంటాము, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేశారు అంటే ఒక నమ్మకంతో వెళ్తాం. వాళ్ళు ఆ ఫామ్ హౌస్ వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ సరిగా పాటించకపోతేనో, లేకపోతే అరేంజ్ చేసిన అతను సరిగా చెయ్యకపోతేనో మనం ప్రశ్నార్థకం అవుతాం. అయితే ఈ పార్టీ అరేంజ్ చేసింది ఈయన కాదు, పర్మిషన్ తీసుకుంది ఈయన కాదు కాబట్టి మనం ఈయన అనటానికి ఏమీ లేదు. ఈయన కూడా ఏం చెప్తున్నారు అంటే, మేము ఏదో రియల్ ఎస్టేట్ మీటింగు కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్నాం, ఇలా జరిగిపోయింది, మమ్మల్ని ఏదో అరెస్ట్ చేశారని అనుకుంటున్నారు కానీ లేదు, చాలా పాపులర్ చేసేస్తున్నారు, చాలా ట్రోల్ అవుతున్నాం అంటే, ఒక ఇంటర్వ్యూలో మీకు కూడా కావాల్సింది అదే కదా అంటే వాళ్ళు ఏమీ మాట్లాడట్లా. సరే కానివ్వండి అని చెప్పి గాలికి వచ్చి పడ్డ కంపెనీ కూడా వాళ్ళు బాగానే పట్టుకుని కూర్చుంటున్నారు. ఇప్పుడు వ్యవహారాలన్నీ అలాగే ఉన్నాయి.
ఇప్పుడు మాధురి ఆ వీడియో ఆ రీల్ చేయడం గాలికి వచ్చిన కంపను తగిలించుకున్నట్టేగా. సరే, ఇప్పుడు ఇవన్నీ సరిపోనట్లు ఇప్పుడు వీళ్ళేదో స్వాతంత్ర పోరాటానికి వెళ్ళొస్తే వెళ్ళొచ్చి జైలు నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్ళినట్టు, లేదు ఇంకొక ఘనకార్యం ఏదన్నా సాధిస్తే ఇంటికి వచ్చినట్టు వీళ్ళని ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్ళారు కొంతమంది. ఇప్పుడు సోషల్ మీడియా పని అది అన్నట్టు తయారైపోయింది. వెళ్తే మాట్లాడినప్పుడు ఏదో ఒక ప్రశ్నకి ఆమె ఇప్పుడు వివరణ ఇచ్చుకున్నారు, బాగుంది. మమ్మల్ని ఏమి అరెస్ట్ చేయలేదు, మేము ఇంట్లోనే ఉన్నాం చూడండి, అనవసరంగా మమ్మల్ని ట్రోల్ చేశారు అన్నారు. నిజంగానే వీళ్ళు వివరణ ఇచ్చుకుని ఉంటారు. పైగా ఆ ఫామ్ హౌస్ వాళ్ళను అరేంజ్ చేసిన అతను మాది బాధ్యత, వాళ్ళకేం సంబంధం లేదు అని చెప్తే దానికి తగ్గ ఆధారాలు ఉండుంటాయి, అందుకని వీళ్ళ ఇంటికి పంపించేసి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆయన డిప్యూటీ సీఎం అవ్వగలిందే, నేను మా ఆయన ఎమ్మెల్యే కాలేడా, ఎమ్మెల్సీ కాదా? ఇవన్నీ అవసరం లేదు. అదే అంటున్నా, గాలికి వచ్చిన కంపెనీ దగ్గర పెట్టుకుంటాం లాంటిది. ఇప్పుడు మీరు చేస్తున్నది, మీరు అక్కడ విడాకులు ఇక్కడ విడాకులు తీసుకొని మీ ఇద్దరు కలిసి ఉన్నా పెళ్లి చేసుకున్నా మీరు ఏం చేసినా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే, మీరు వార్తల్లోకి వచ్చిన ప్రతిసారి మీ ఇద్దరికి చట్టబద్ధంగా మీరిద్దరు భార్యాభర్తలు కాదు అనేది బయటకు వస్తుంది. అవసరమా మీకు? అవసరం లేదు. ఎందుకు చేస్తున్నాం మేము అసలు మేము చేస్తుందే ప్రచారం కోసం అంటారా? ఇంకా ఇప్పుడు అది నిప్పు కాలుతుంది అని చెప్తే కూడా ఏం పర్లేదు, మాకు బర్ణాలు ఉంది రాసుకుంటాము అని అంటే ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఏంటంటే, మీరు మాట్లాడడానికి మీకున్న స్కోప్ ఏంటి, మీకున్న అవకాశం ఏంటి, మీకున్న అర్హత ఏంటి, మీకున్న హక్కు ఏంటి అని మాట్లాడతారు. ఇప్పుడు బహుశా నన్ను కూడా అనొచ్చు, ఈమె ఎందుకు మాట్లాడుతుంది అని. కాకపోతే చట్టం తెలిసిన వాళ్ళందరూ మాట్లాడతారని కాదు, నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని కాబట్టి నేను మాట్లాడొచ్చు అనుకుంటున్నా. పైగా నేను వీళ్ళకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఇంకొక న్యాయం అనే టైప్ కాదు. ఎవ్వరు చేసినా తప్పే. ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన చాలా సమర్థమైన వ్యక్తి. వ్యాపారం చేసుకునే విషయంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడ కింద పడ్డా కానీ మళ్ళీ వెంటనే పైకి లేసి దుమ్ము దులిపేసుకుని ముందుకెళ్తున్న మనిషే కానీ ఎక్కడ ఆగిన మనిషి కాదు. కానీ మరి దివిల మాధురి కూడా ఒక రకంగా నచ్చని జీవితాన్ని నచ్చలేదు అని చెప్పి పక్కకు వచ్చేసిన తెగువ ఉన్నతో పాటు కొంచెం సమయస్ఫూర్తి తెలివి కూడా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, తెలివైన శత్రువు కన్నా తెలివి తక్కువ మిత్రుడితోటే ఎక్కువ అపాయం అని చెప్తారు. శత్రువు తెలివైనోడు అనుకోండి, వాడు తెలివైనోడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం. తెలివి తక్కువ మిత్రులు పక్కన ఉన్నారనుకోండి, వీళ్ళ వల్ల వీళ్ళు ఇరుక్కుంటారు. అందుకని ఏంటి అంటే, ఇక నుంచి కొంచెం ఒక కామెంట్ చేసేటప్పుడు, ఇంతకుముందు మీరు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్లు చేశారు, అయిపోయింది, విన్నాం. ఇప్పుడు ఎవరికైనా ఒకసారి వింటే బాగుంటుంది, 2 సార్లు వింటే బాగుంటుంది, పదే. ఇప్పుడు ఆయన విడాకులు తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి మనం మాట్లాడకుండా ఉండటం మంచిది. అసలు ముందు మన దగ్గర ఏముంది అనేది, ముందు మనం ఒకళ్ళకి ఏళ్ళు చూపిస్తున్నామంటే మన వైపు 4 వేళ్ళు ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా కోరి కష్టాలు తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. మంచిగా వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకోండి, మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండండి. ఒక రకంగా చూస్తే అసలు వీళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరేమో, అసలు వీళ్ళిద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారేమో అన్నంతలా ఉంటున్నారు కదా మీరు. అలా ఉండండి, దానికి తగ్గనే ఏర్పాట్లు చేసుకోండి. ఏంటి అంటే, ఆయన వాణితోటి ఈమె భర్తతోటి అవేవో పరిసమాప్తం చేసేసుకుని మీరు జీవితాన్ని సుఖంగా సంతోషంగా బతకండి. పైగా మీరు మాకు 5 పిల్లలు అని చెప్తున్నారు, ఎప్పుడు చెప్పినా
5 పిల్లల వ్యవహారాలు చూసుకోవాలి అంటే మీకు ఈ కాంట్రావర్సీలకే టైం అంతా అయిపోతుంటే ఇంక పిల్లల్ని ఎక్కడ చూసుకుంటారు? అందుకని కాంట్రావర్సీలు కాస్త తగ్గించుకుని, పైగా ఈవేళ ఫామ్ హౌస్ పార్టీలు ఏమాత్రం శ్రేయస్కరంగా లేవు. ఎవరు పార్టీ చేసుకున్నా ఏదో ఒక అవకతవక జరుగుతుంది అక్కడ. అవి ఒక రకంగా నెగిటివ్గానే అవుతున్నాయి. అందుకని మనకి సంతోషాన్ని ఇవ్వాల్సిన వ్యవహారాలు కూడా మన చిక్కుల్లో పడేసేటట్లుగా కాకుండా, ఇప్పుడు ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, మనం సంతోషాన్ని వెతుక్కునే ప్రాసెస్లో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే రాకూడదు. ఇప్పుడు మనకి లేనిపోని చిక్కుల్లోకి ఎవ్వరూ వెళ్ళకండి. ఫామ్ హౌస్లు అని ఫామ్ హౌస్ల్లో పార్టీలు అనేది ఎక్కడా కూడా ఇవాళ ఏది సరిగా జరగట్లా. ఏది చూసినా ఇప్పుడు హేమ విషయం చూసాము, హైదరాబాద్లో ఎప్పటికప్పుడు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ దువ్వాడ సీను, దివ్యల మాధురి ఉన్నారు కాబట్టి ఇది ఇంత లైమ్ లైట్లోకి వచ్చింది. కానీ మామూలుగా లైమ్ లైట్లోకి రాకోకుండా ఎస్ఓటి వాళ్ళు దాడులు చేయటము, పార్టీలను భగ్నం చేయటం మనం వింటానే ఉన్నాం. ఎందుకు అనవసరంగా, ఎందుకు ఇంత నెగిటివ్ ట్రోలింగ్లోకి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలని. పైగా మీరు ఎంతైనా రాజకీయాల్లో ఉన్నారు, ఎంతైనా వ్యాపారంలో ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. పైగా ఇంకేముంది అరెస్ట్ చేసేసారు అని చెప్పి అసలు వార్తలో నిజానిజాలు తెలుసుకోకుండా పబ్లిష్ చేసేస్తున్నారు చూసారా. ఇది కూడా కొంచెం బాధాకరమైన విషయం. రైట్. థ్యాంక్ యూ సార్.